Hi, I am Dr. Suhasini, endodontist from Hanshita Skin and Dental Clinic, Tadipatri. చాలా మంది పేషెంట్స్ మనకు విజ్డమ్ టూత్ గురించి క్వశ్చన్స్ అడుగుతున్నారండి. విజ్డమ్ టూత్ అనేది మనకు 18 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ ఏజ్లో వస్తుంది కాబట్టి దాన్ని విజ్డమ్ టూత్ అంటాం అనమాట. అన్ని రకాల విజ్డమ్ టూత్ని ఎక్స్ట్రాక్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఏ టూత్ అయితే మనకి లోపలే ఉండిపోవడము అంటే దాని ఇంపాక్షన్ అంటాం అనమాట. అట్లే కొన్ని హారిజాంటల్గా కొన్ని యాంగులేషన్లో వస్తాయి. అలా రావడం వల్ల కొన్ని వచ్చేసి ఇన్ఫెక్షన్ అవుతాయి, పెయిన్ రావడము, పేషెంట్కి రెడ్నెస్ ఉండడము, కొంతమంది మౌత్ ఓపెనింగ్ చేయలేరు అనమాట. దానివల్ల ఇయర్ పెయిన్ రావడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం అవి ఎక్స్ట్రాక్షన్ చేసుకోవాలి. మీరు డాక్టర్ చెకప్కి వెళ్ళినప్పుడు డెంటిస్ట్ చెప్తారు మీకు ఇది ఎక్స్ట్రాక్షన్ చేయించుకోమనేసి. చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట పేషెంట్స్, మేడం దానికి రూట్ కెనాల్ చేయొచ్చు కదా, లేకపోతే దానికి క్యాప్ వేయొచ్చు కదా, సిమెంట్ వేసుకోవచ్చు కదా అని. మనకు టీత్ అనేది ప్రాపర్గా రానప్పుడు మనం దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడమే దానికి సరైన ట్రీట్మెంట్ అనమాట. దానికి మనం క్యాప్ వేయలేము. టీత్ ఏదైతే నార్మల్గా వస్తే అప్పుడు డాక్టర్ చెప్తారు మీకు, అప్పుడు దానికి కావాల్సిన ట్రీట్మెంట్ చేసుకోండి. మీరు ప్రాపర్ మెడికేషన్ డాక్టర్ చెప్తారు, మీకు ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు. మీరు ప్రాపర్గా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి ప్రాపర్గా యాంటీబయాటిక్ కోర్స్ వాడడం వల్ల మీకు ఎటువంటి ఇన్ఫెక్షన్ అవ్వదు. సో చాలామంది మిత్ ఏంటంటే పండు తీయించుకోవడం వల్ల మనకి బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అవుతుందా, లేకపోతే నాకు కంటికి ఏమైనా ప్రాబ్లం వస్తుందా మేడం, గట్టి పళ్ళు తీపించుకోకూడదు కదా, ఇవన్నీ మిత్స్ అనమాట. అవి ఏం లేదండి. మీరు డాక్టర్ కన్నా కరెక్ట్గా ప్రిస్క్రైబ్ చేసి మీరు ఎక్స్ట్రాక్షన్ అడ్వైస్ చేస్తే మీరు తీయించుకోండి, దాని ప్రాపర్ మెడికేషన్ యూజ్ చేయండి. మీకు అన్ని రకాల అడ్వాన్స్డ్ డెంటల్ ట్రీట్మెంట్స్కి మన హన్షిత స్కిన్ అండ్ డెంటల్ క్లినిక్కి రండి.